ఎవరైతే కొత్తగా ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇట్లాంటి మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవాలి. వాళ్ళకి ట్రేడింగ్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. కొంతమంది అనుకుంటారు ట్రేడింగ్ కాకుండా ఇంకో ఆప్షన్ ఉంది, ట్రేడింగ్ వర్కౌట్ కాకుంటే ఇంకో ప్లాన్ చేస్తా, అది వర్కౌట్ కాకుంటే ఇంకో ప్లాన్ చేస్తా, ఈ విధంగా మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. బట్ నువ్వు ఎప్పుడు అలా ఉండవు. నువ్వు ట్రేడింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యావు కదా, ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే చేయాలి, నీకు వేరే ఆప్షన్ లేదు. నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా చాలా లాసెస్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 20K దాకా నేను లాస్ చేశాను. బట్ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. సో లాసెస్ అవుతుంటే అప్పుడు నేను అర్థం చేసుకునే స్టేజ్ నాది. ఓకే, ఇది కరెక్ట్ కాదు, లాసెస్ అవుతున్నాయి, ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది అని ట్రేడింగ్ ఆపేసిన. ట్రేడింగ్ ఆపేసి నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. జీరో నుండి నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. 1 year వరకు డైలీ 15 to 18 hours ట్రేడింగ్ నేర్చుకోవడంలోనే పెట్టిన. ఓకే, సో ఫస్ట్ 1 year లో అంత కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్ కి వచ్చాను. ఇప్పుడు డైలీ ప్రాఫిట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఎవరైతే ట్రేడింగ్ స్టార్ట్ చేశారో గివ్ అప్ ఇవ్వకండి. ఓకే, అది 1 year పట్టినా, 2 years పట్టినా, ఈవెన్ ఫకెట్ 4 years పట్టినా ఓకే, బట్ నేర్చుకోండి, కన్సిస్టెన్స్ గా నేర్చుకోండి. ఓకే, మీకు ఇప్పుడు కాకుండా ఒక 2-3 years తర్వాత ట్రేడింగ్ నుండి మీరు చాలా సంపాదిస్తారు, ఒక మంచి లెవెల్ కి వెళ్తారు. ట్రేడింగ్ లో చాలా డబ్బు ఉంది, బట్ ఫస్ట్ నేర్చుకోవాలి. ఓకే.